గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తానని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కోటమిరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యవేక్షణలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో 17 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవాన్ని అక్కడి విద్యార్థినులు యువతలతో చేయించడం విశేషం. అలాగే స్థానికులతో శ్రీధర్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడారు. అందర్నీ పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కొబ్బరికాయలు విక్రయించే ఓ వృద్ధురాలు ఎంతో ప్రేమతో ఆయనకు కొబ్బరికాయ కొట్టిచ్చింది. ఆయన కాదనకుండా అది తీసుకుని ఆమెకు కొంత నగదు అందజేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత కేవలం 26 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తన నియోజకవర్గంలో 168 చోట్ల ఎక్కడికక్కడ కూటమి నాయకులు ప్రజల సమక్షంలో ప్రజలే ప్రారంభకులుగా ప్రారంభాలు చేపట్టడం జరిగిందన్నారు. యువతరం ఆకాంక్షలు, ఆశయాలు, సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు 1000 మంది యువత తన వెంటనే దేశాన్ని మారుస్తానని అన్నట్లు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. భారతదేశం జెన్జీ యువతరంతోనే విశ్వగురువుగా మారబోతోందని దేశ ప్రధాని నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్, రాజకీయ నాయకులు, మేధావులు ఇదే విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. తాను కూడా యువత ఆకాంక్షలు, ఆశయాల మేరకు యువతకు ప్రాధాన్యతనిస్తూ జెన్జీ యువతీ యువకులతో ప్రారంభోత్సవాలు చేయించడం జరిగిందన్నారు. 857 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు కానీ, కాలువలు కానీ 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రజలే ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జెన్జీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు, ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని, అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు, 168 అభివృద్ధి పనులని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం జెన్జీ యువత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి 17 crores పెట్టి 168 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఒక పార్ట్గా అయ్యాము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీ ఆర్ గోయింగ్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. అండ్ కమింగ్ టు జెన్జీ అనేది ఒక నార్మల్ జనరేషన్ ఒకటే కాదు. ఇట్స్ అ నేమ్ ఆఫ్ క్రియేషన్. ఇట్స్ ఆల్సో డెవలప్మెంట్ అండ్ ఆల్సో న్యూ టెక్నాలజీస్ని తీసుకొచ్చే ఒక అభివృద్ధి చెందే ఒక జనరేషన్. మా ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మట్టి రోడ్లే, అవి కూడా గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి. మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా నేను ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వైసీపీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. డిఎస్ఏ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపించాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగునూరులో డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది.
మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీ చేపట్టారు. పుంగనూరులోని వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్, నాగభూషణం, షరీఫ్, యువజన రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్, జింకా చలపతి, అలీం భాషాతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో జరిగిన డిఎస్సిలో చోటు చేసుకున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నిర్వహించనున్న డిఎస్సిలో అర్హత ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో పర్సంటేజ్ ఎందుకు పెంచారు అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఎందుకు పర్సంటేజ్ పెంచారు? ఆ పర్సంటేజ్లో సర్టిఫికెట్లు, స్పోర్ట్స్లో సర్టిఫికెట్లు, నిజాయితీ లేని సర్టిఫికెట్లన్నీ, ఫ్లేక్ సర్టిఫికెట్లన్నీ వచ్చేసాయి. మీరు పారదర్శకంగా జరపలేదు, ఆధారాలతో కూడా నిరూపించబడ్డాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడుకి తెలుసు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నవాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా కొడుకు గుట్టు రద్దవుతుంది. ఇది నిజంగా మీరు నిజాయితీగా ఉన్నారు అనిపించుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరగనున్న వైసీపీ ఆందోళన కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులను వెళ్లనివ్వకుండా తాడిపత్రి హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను బేఖాతరు చేస్తూ వెళ్లాలని ప్రయత్నించారు. అయినా పోలీసులు వారిని కదలనివ్వలేదు. దాంతో నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్లు రోడ్డుపై బైఠాయించారు. కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అధికార పక్షానికి కుమ్ము కాస్తున్నారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ఆరోపించారు. శాంతియుత నిరసనలకు ప్రభుత్వం భయపడుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వైసీపీ రాష్ట్ర సీఏసీ సభ్యులు పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి పలు సూచనలు చేశారు. పేకాట స్థావరాలపై దాడులు చేయాల్సిన అవసరం లేదని, సమయం వృధా చేసుకోవద్దని తెలిపారు. పేకాట ఆడితే డిఎస్సి పోస్టు తథ్యమని ప్రభుత్వమే జీవో ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలో జరిపిన వైసీపీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని సెటైర్లు వేశారు. ఈ రాష్ట్రానికి సంబంధించి 2025లో జరిగిన డిఎస్సికి అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద మన ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే కొన్ని ఆటల్ని చేర్చకూడనటువంటి ఆటల్ని తీసుకొని వచ్చి డిఎస్సిలో చేర్చారో వీటికి సంబంధించే మేము ఈరోజు అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్లెక్కితే, ప్రతిపక్ష పార్టీ ఈరోజు మాట్లాడుతుంటే ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించి దీని మీద నిర్దిష్టమైన సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తలదగలాడుతున్న సందర్భంలో ఈరోజు డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని చెప్పి మూకుప్పటిగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి, డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయకపోతే ఆమెను నిరాహార దీక్షకు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు పేకాట స్థావరాల మీద దాడి, 10,000 రూపాయలు పట్టుకున్నా 4 అరెస్ట్ చేశామని చెప్పి పేపర్లకు వస్తున్నారు. మీడియాలో ఎవరో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చెట్ల కింద ఆడుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అరెస్టు చేసి బైండ్ ఓవర్ కేసులు బనాయిస్తూ ఉన్నారు. పోలీసు సోదరులకు ఒక్కటి చెప్తున్నా, అన్నా మీరు దయచేసి ఇంకా పేకాట స్థావరాల మీద దాడి చేయాల్సిన అవసరం లేదన్నా,
ఎందుకంటే జీవోలను పొందుపరిచారు. ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా డిఎస్సీలో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రోజు మీరు ఏ ప్రభుత్వంలో అయితే మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఇవ్వడం జరిగిందన్న. ఎందుకన్నా అనవసరంగా ఎక్కడో మారుమూల ఎవరికి తెలియకుండా గ్రామాల్లో కుటుంబాలకు తెలియకుండా ప్యాకాట్ ఆడుకున్న స్థావరాల మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ గా జీవోలోనే ఇచ్చున్నారు. ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా డిఎస్సీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో వీటన్నిటి మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చే పోరాటం చేస్తుంది. విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులు రాని వాళ్ళ కోసం మేము ఆమరణ నిరాహార దీక్షలు సైతం రోడ్ల మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, బ్రాహ్మణపల్లి అంకమ్మ తల్లి వేడుకల్లో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కుమార్తె పూజితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంకమ్మ తల్లి దీవెనలతో వైసీపీ చేపడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావుల దశరథ రామయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ సర్వేపల్లి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ రావుల ఇంద్రసేన గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంకమ్మ తల్లి వేడుకలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితతో కలిసి మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తరతరాలుగా రావుల కుటుంబం అంకమ్మ తల్లి సేవలో తరిస్తుందని, అందరినీ ఆహ్వానించి అంకమ్మ తల్లి వేడుకల్లో భాగస్వామ్యం చేయడం సంతోషకరమని కాకాని హర్షం వ్యక్తం చేశారు. అంకమ్మ తల్లి దీవెనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని మాజీ మంత్రి కాకాని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సాధిస్తున్న కార్యక్రమాల విజయాలను చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. డిఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలపై చేపట్టిన 3 రోజుల రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ జనసందోహంతో విజయవంతమయ్యాయని తెలిపారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సీపీ పోరాట విజయాలను చూసి భయపడే కూటమి నాయకులు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కాకాని ఆరోపించారు. 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ ర్యాలీలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 10వ తేదీన కందుకూరుతో సహా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో జరగబోయే ర్యాలీలకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ర్యాలీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే నిలబడతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పేదవారికి ఇబ్బందులు కలగనివ్వమని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. మూలాపేట గచ్చు కాలువ పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. డ్రైన్ల ఆధునీకరణకు మంత్రి నారాయణ 50 కోట్లు మంజూరు చేయించారని స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా డ్రైన్ల ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మూలాపేటలోని గచ్చు కాలువ పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనుల వల్ల ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యామ్నాయం అవసరమైతే పూర్తి పరిహారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించి నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి 50 కోట్ల నిధులు మంజూరు చేయించి నెల్లూరు నగరంలోని 12 ప్రధాన కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగా మూలాపేట ప్రాంతంలో 310 మీటర్ల పొడవైన గచ్చు కాలువ పనుల్లో ఇప్పటికే 210 నుండి 220 మీటర్ల పనులు పూర్తయ్యాయన్నారు. డ్రైన్ పనుల వల్ల ఇల్లు దెబ్బతింటున్నాయేమోనని స్థానిక పేద ప్రజలు ఆందోళన చెందడంతో నారాయణ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలన చేశామని, ఏ ఒక్క పేదవాడికి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా రూప్ కుమార్ భరోసా ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా సమస్య ఎదురైతే ఖచ్చితంగా వారికి ప్రత్యామ్నాయ పరిహారం చూపిస్తామన్నారు. గతంలో 7 నుండి 8 అడుగుల లోతు పూడికతో నిండిపోవడం వల్ల వర్షాలొస్తే మన్సూర్ నగర్ అంతా మునిగిపోయి ఇళ్లలోకి నీరు చేరేదని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకూడదనే దృష్టితోనే ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్, కార్పొరేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న పేదవాడికి ఇబ్బంది కలగనివ్వము. ఎక్కడైనా ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి ఖచ్చితంగా వాళ్ళకి రెమెడీ చూపిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో నారాయణ సార్ చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అధికారులందరూ కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది జరగకుండా, ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా ఈ జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అధికారులందరితో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక కూటమి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు కావచ్చు, అదేవిధంగా
కార్పొరేటర్ నాగరాజు గారు కావచ్చు, స్థానిక నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించాం. ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పగలుగుతాం, ఎవరు చేయని విధంగా ఇప్పుడు మీరే చూశారు, దాదాపు 7-8 అడుగుల లోతు పూడికి తీస్తున్నారు. 7-8 అడుగుల లోతు పూడికితో నిండిపోయినటువంటి ఈ కాలువలు. గతంలో వీటి వల్ల ఈ ప్రాంతం మన్సూర్ నగర్ అంతా మునిగిపోయి దాదాపు మొదటి అంతస్తు కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితుల్ని భవిష్యత్తులో జరగకూడదనే ఒక దూరపు దృష్టితో నారాయణ సార్ గారు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా త్వరితగతిన పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత ప్రజలే వాటికి చూసి హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నూతన శివ పథకంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం చేనేత క్లస్టర్ కార్యాలయం వద్ద కార్మికులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నేతన్న సేవా పథకం ద్వారా చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడాన్ని హర్షిస్తూ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 చేనేత క్లస్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్న సేవా పథకం ద్వారా చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కార్మికులు పేర్కొన్నారు. ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలుస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేనేతలకు అప్పటి ప్రభుత్వం 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి మొన్న ఏప్రిల్లో ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 200 యూనిట్లు పథకం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ లూమ్స్కి అయితే 500 యూనిట్లు పథకం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా చేనేత కార్మికుల అభివృద్ధి కొరకు ఇప్పటి ప్రభుత్వం 25,000 రూపాయలు ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి అకౌంట్లో వేయడం జరిగింది. ఈ 25,000 రూపాయలు కూడా మా చేనేత కార్మికులు మరింత జీవనోపాధి అంటే ఆ జాకార్డు మిషన్లు ఇవన్నీ మరిన్ని ఏమైనా జాకార్డులు కానీ వార్పింగ్ కానీ ఇట్లా మెటీరియల్స్ కానీ సొంతంగా కొనుక్కొని మరింత అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తారు. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. వింజమూరులోని అశోక్ నగర్ లో మాతమ్మ పొంగళ్లు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నైవేద్యాలను గంపలతో తలపై మోసుకుంటూ అమ్మవారి ఆలయాలకు వెళ్లారు. భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. వింజమూరు పంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ అరుంధతివాడలో శ్రీ 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 పోలేరమ్మ మాతమ్మ పొంగలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి భక్తులు శుభ్రంగా తలస్నానం ఆచరించి అమ్మవారి నైవేద్యాలను గంపలతో తలపై మోసుకుంటూ డప్పు చెప్పుడులతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయాలకు బయలుదేరారు. భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారి నైవేద్యాలను సమర్పించారు. పిల్లల కేరింతలు, పెద్దల సంతోషం, అమ్మవారి భక్తి ప్రపత్తులు తెలిసే విధంగా అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి మా కాలని చల్లగా ఉండేలా చూడు తల్లి అని ఆమెను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ అరుంధతివాడ గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగం పెన్నానది ఒడ్డున కొలువయున్న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు భక్తులు. నెల్లూరు జిల్లా సంగం పెన్నానది ఒడ్డున కొలువయున్న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి ధనెంకుల సుధాకర్ యాదవ్, సుస్మిత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. भगीरथी गंगे द्विपदाघामिनी नमोस्तुते नमः। गंगे विष्णुपाद संभूते शिवजटा मुकुट उपरि भगीध्वा सर्वमंगलमांगल्यं शिवे सर्वार्थसार्थके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते नमः। गंगे विष्णुपाद संभूते शिवजटा मुकुट उपरि भगीध्वा नमोस्तुते। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.